అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా నా కొండయు నీవే. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంట తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. మగనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమగనతకు అర్హుడవు నీవే నా దైవము.
సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే హల్లెలూయా సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. చాలు. ప్రభు మరియు సమకాలమందు ప్రపంచానికి నువ్వు గురువు, ప్రపంచ భూలోకమును కలగజేసింది నువ్వు. అయితే ప్రభు నీ ముంగట దయ్యాలు, భూతాలు, పిశాచులు, చేతవాడి శక్తులు, బాణవతిద్దలు ఎంత మాత్రమును పనిచేయవు. నీ వాక్యం చెలివిస్తుంది యేసయ్య. మీ యొక్క ఘనమైన నామానికి మహిమకరంగా ప్రత్యేకంగా ప్రభు ఆకేయను రేణుని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి మేలు, ఇప్పటిదాకా చీకట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పరిశుద్ధమైన సత్యమైన వెలుగులకు రావటానికి నీ కృప చూపమని మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సత్యమైన కృప, సత్యమైన వెలుగులకు రావటానికి నీ కృప చూపండి, నీ కార్యము దయచేయమని ప్రభా. ఈ సమకాలం ముందు కోడి తన పిల్లను తన రెక్కల కింద భద్రంగా దాచుకున్నట్లు నువ్వు ప్రపంచమును నువ్వు కాపాడుతున్నావు, ఈ భూలోకమును కాపాడుతున్నావు. దేవాని కొందనాలు. తేళ్ల వింద, పాముల వింద, శత్రు బలమంతటి వింద నువ్వు అధికారం గల దేవుడవు ప్రభా. ఈ బిడ్డల్ని దీవించి మీరు ఆశీర్వదించమని, వారికి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా వారికి మంచి ఆరోగ్యం కలగజేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని మాటలు వినుటకు సాయం చేయి. వినుట వలనే విశ్వాసం కలిగి శక్తి పొందుకున్నట్టుగా వాక్యం చెలివిస్తూ ఉంది ప్రభా. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి మరి యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. వార్త 9వ అధ్యాయం 6వ వచనము. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. కాబట్టి అక్కడ 6వ వచనంలో వారి మిగులా భయపడి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియజేయలేదు. మేమొకటి వచ్చిన వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి యొక్క శబ్దము మేఘముల నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుషో కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అతడు ముందు మీరు చూచిన వారు ఎవరికి చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను. 10వ వచనం. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారికనితో ఒక్కడు తరించుచు ఆ మాట మనసున ఉంచుకొనిది. వారు ఏలియా ముందుగా రావలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తము చెక్కపెట్టెను మాట నిజమే. సరే, ఓకే, మీరు చూసుకోండి. ఇక నేను 12వ వచనం చదువుతా, మీరు చూసుకోండి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తం యొక్క చక్కపెట్టును ఆ మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమపడి బడవలనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చిననియు అతని గురించి వ్రాయబడిన ఆ ప్రకారము వారు తమ ఇష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆ తర్వాత 14వ వచనంకి వస్తే, వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనము కూడి ఉండుట చేతులు వారితో
తత్కరించుటయు చూచిరి. వెంటనే జనసమూహము ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తి కొని వచ్చి ఆయనకు వందనములను చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తత్కరించుచున్నారని వారిని అడగగా, ఆ జనసమూహము ఒకడు బోధకుడా 17వ వచనం, బోధకుడా ఏం దెయ్యం ఇది? మూగదెయ్యము. చూడండి, ఇక మూగదెయ్యం చూడండి. జనసమూహములో ఒకడు బోధకుడా మూగదెయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని. చాలు నీ వద్దకు తీసుకుని వచ్చిన. ఇది ఏం దెయ్యం? ఇది మూగదెయ్యం. అంటే మాట కూడా మాట్లాడదు, ఎవరింట వాడి గలిబిలు చేస్తుందో ఈ దయ్యం. ఈ దయ్యానికి ఉన్న గుణం ఇది. మూగదెయ్యం అంటే మాట మాట్లాడలేని దయ్యం. ఈ రోజులు అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలలో ఇవే దెయ్యాలు. ఎందుకంటే ఒక దెయ్యం మాట్లాడకుండా మరొక దెయ్యం మాట కూడా మా దగ్గర తీసుకొచ్చారు. ఇట్లా గుంజి నాకు ఇది అయితేనే పోతానన్నది మన ఏసు రక్తంలో కారిపోతాం అనగానే ఆ ఎవరో కాదు, ఫోటో స్టూడెంట్ భార్య. కాబట్టి అంత కావాలి అట్లా గుంజుకుని తింటుందంట. అట్లనా? సరే, నువ్వు ఎట్లా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావంటే, నేను ఎక్కడికి వెళ్ళి దాలే మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? నేను అడ్డగుట్ట నుంచి వచ్చిన. అబ్బో, అడ్డగుట్ట నుంచి వచ్చినావో పొడుగుట్ట నుంచి వచ్చినావో కానీ ఇప్పుడు పోతావా లేదంటే, నేను పోకపోతే ఏసు రక్తంలో కాలబలిచి ఉంటుంది అని చెప్పంటే, అప్పుడు ఏమని తెలుసా, నేను పోకపోతే ఏసు రక్తంలో కాలాలు నువ్వు అని చెప్పినప్పుడు ఏమైపోయింది అని చెప్పంటే, అది దాని నోరు మూయబడింది. దాని నోరు మూయబడి సైతాను చెప్పు ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే, నాది ఇట్లా అయిపోయింది, నా నోరు కట్టేసిండ్రు, మీరు నా నోరు కట్టేసిండ్రు అని. మేము కట్టేసినామా? ఎందుకంటే దేవుని గద్దెంపుకు నోరు కట్టేయబడింది, మూగదెయ్యం అయిపోయింది అది. ఇప్పుడు చెప్పమంటే చెప్తలేదు, మాట బంద్ అయిపోయింది. నా మాట బంద్ అయిపోయిందని నోరు సైరే చెప్తుంది. మేము అప్పుడు ఏసు రక్తం కొట్టినాం. అక్కడ ఏసు రక్తం కొట్టినప్పుడు ఆ నోరు ఓపెన్ అయింది. ఇది కొట్టినప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు పోతావా లేదంటే, పోతా ఇప్పుడు పోతా. నా నోరు కట్టేసేది మీరే. నోరు కట్టేసి నోరు మూయి. ఎందుకంటే అనేక దయ్యాలను మానవులను పాడు చేసి మీరు ఇది గుంజుక తింటారు పిశాసులు. ఒక దెయ్యమేమో తాగుబోతు కింద పెట్టి, ఒక దెయ్యమేమో క్యాన్సర్ కింద పెట్టింది, ఒక దెయ్యమేమో ఎయిడ్స్ కింద పెట్టింది. నువ్వు ఏ రోగం కింద పెట్టినావంటే ఎయిడ్స్ కింద అని చెప్పారు ప్రవీణయ్య కాడ. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వేం రోగం కింద పెట్టినావంటే, నేను క్యాన్సర్ కింద పెట్టి హింసిస్తున్నా. అట్లానా? సరే నువ్వేం చేస్తున్నావు? ఆ కుటుంబంలో జొర్రి గలిబిలు చేస్తున్నా నేను. ఇప్పుడు నువ్వు పోతావా లేదంటే ఏ దెయ్యం అనింది? నేను పోవుడు కాదు, నువ్వు మోకాల మీద ఉండి పోవాలని చెప్పంటే, అప్పుడు మోకాల మీద ఉండి పోయి దర్వాజ అవతల దెబ్బుక్కుని అడ్డమడి అప్పుడు సిగ్గ ముడుచుకుంటుంది. అప్పుడు ఫోటో చూడాడు, కళ్ళారు చూసి, అబ్బా యేసుప్రభు అంటే ఇంత పవర్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలే. ఆయనకు అర్థమైంది. అప్పుడు దేవునికి స్తోత్రము. కళ్ళ ముగట జరిగిన కథ అది. అందుకనే ఇక్కడ ఏం రాయబడింది అని చెప్పంటే, అక్కడ మూగదెయ్యము. ఈ మూగదెయ్యం ఏంటంటే మాట ఏం తెలియనట్టే ఉంటాయి. ఒక కుటుంబంలో గలిబిలు చేసేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి. ఇది ఏం దెయ్యం అమ్మీది? మూగదెయ్యం. ఇలాంటి మూగదెయ్యం ఇక్కడనే కాదు, ప్రపంచ యావత్తులో కూడా ప్రతి దేశంలో కూడా ఇది గలిబిలు చేస్తూ ఉన్నాయి. మూగదెయ్యాలు సప్పుడేకుంటూ వచ్చి ఇంట్లో జ్వరపడి కుటుంబం మీద పడి సమాధానం లేకుండా చేస్తున్నాయి, సంతోషం లేకుండా చేస్తున్నాయి, అంత ఆగభాగం చిచ్చులు పెట్టి మరి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి ఈ మూగదెయ్యాలు. దేవునికి స్తోత్రము. కాబట్టి అందుకని అక్కడ రాయబడింది ఏంటని చెప్పంటే, ఇక్కడ మరి మూగదెయ్యం అని చెప్పి రాయబడింది. దేవునికి స్తోత్రము. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి 14వ వచనం, శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనసమూహం క్షేత్రులను వారితో తత్కరించుగా సూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి పొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనములని చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి తత్కరించుచున్నారని వారిని అడగగా, ఆ జనసమూహం ఒకడు, బోధకుడా ఈ మూగదెయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకువచ్చి తినే. కాబట్టి దెయ్యం ఎక్కడ పోదు? ఇప్పుడు
ఎందుకంటే అనేకమైన మంత్రకాలు ఉంటున్నారు కానీ ఆ మంత్రకాల దగ్గర తీసుకుపోతున్నారు కానీ వాళ్ళదేందో వాళ్ళు తీసుకుంటుండ్రు. తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం అని చెప్పి ఆ మంత్రం ఏ మంత్రం లేదు. కాబట్టి వాళ్ళు తీసుకునే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరు? అయ్యా యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా ఈ మూగదెయ్యం నా కుమారుని పట్టింది, అందుకే నీ దగ్గర తీసుకొని వస్తున్నాయి. మరి ఇంతమందికి ఎక్కడ తీసుకుపోలేదా? ఎక్కడో తీసుకుపోయినా అయ్యా, తిప్పరని చోటు తిప్పినా, అక్కడ తిప్పినా, ఇక్కడ తిప్పినా, ఎందుకంటే నా డబ్బులు అంతా ఖర్చు పెట్టి తీసుకుంటుండు కానీ ఎవడో నయం చేస్తలేడు. అందుకే యేసయ్య గొప్పవాడని తెలిసినప్పుడు నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చిన. ఎవరి దగ్గర తీసుకొచ్చినట్టుంది చూడండి మళ్ళీ ఒకసారి. నీ దగ్గరికి అక్కడ చూడండి. మూగదెయ్యం మూగదెయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తినే. అవునా కాదా? మూగదెయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వస్తున్నా చెప్పి ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఇది నువ్వు రాసిందో నేను రాసిందో ఎక్కడ కాదు, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. కాబట్టి నేను అనేక చోట్లకి తీసుకుని పోయినాయ్యా, కానీ నా డబ్బంతా నా డబ్బులన్నీ అంతా ఆగం చేసి తీసుకున్నారు కానీ నా కుమారుని ఎవరు బాగా చేయలే అయ్యా. చిన్నప్పటి నుంచి చేసుకున్నటువంటి కష్టం, నేను కష్టపడి చేసుకున్న డబ్బులన్నీ కూడా నా కుమారునికి పెట్టినాయ్యా. నేను తిరగరాని చోట్ల తిరిగినాయ్యా, మంత్రకాలకు తిరిగినాయ్యా, భూత వైద్యుల దగ్గరికి తిరిగినాయ్యా. అక్కడ స్పెషల్ మంచి పెద్ద మంత్రకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడో తిరిగినాయ్యా. హాస్పిటల్ కూడా డబ్బులన్నీ ఖర్చు పెట్టినాయ్యా. ఇది చివరికి మూగదెయ్యం అని చెప్పి రాయబడింది. అందుకని ఈ మూగదెయ్యం పట్టిన నా కుమారుని ఇక ఎవరి తరం కాదు. ఇప్పుడు ఈ దెయ్యం పట్టింది నా కుమారుని, ఇప్పుడు ఎవరి తరం కాదు. నువ్వు సర్వనతుడు అని దేవుని కుమారుడు, ఈ భూలోకాన్ని నువ్వు కాపాడుతున్నటువంటి సృష్టికర్తవని నాకు తెలిసిందయ్యా. అందుకనే నేను విశ్వాసమును బట్టి నీ దగ్గరికి నేను వచ్చి ఉన్నానయ్యా. ఇప్పుడు మా వాళ్ళు వచ్చినట్టు. కాబట్టి ఇక్కడ విశ్వాసమును బట్టి నేను వచ్చినానయ్యా. నేను సర్వం కూలిపోయిన, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నా, వైద్యం చేపించిన, మంత్రకాలకు చూపించిన, భూత వైద్యులకు చూపించిన, ఈ దయ్యం ఎవరు కూడా వదలగొడతలేరు. నా డబ్బు తీసుకుంటున్నారే తప్ప, నన్ను ఆగం చేస్తున్నారే తప్ప నాకు నయం ఎక్కడ జరుగుతలేదయ్యా. అందుకనే ఈ భూలోకాన్ని, ఈ ప్రపంచ భూలోకమునే నువ్వు కాపాడుతున్న దేవుడవని ఆ సత్యం ఏందో నేను ఒక చోట నేను విన్నానయ్యా. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను నిన్న నీ దగ్గరికి ఇచ్చా. ఎందుకంటే నువ్వు తేళ్ల మీద, పాముల మీద, శత్రు బలవంతుడి మీద నువ్వు అధికారం గలవాడని తెలుసుకున్నా, నువ్వు సర్వోన్నతుడు అని దేవుని కుమారుడు అని తెలుసుకున్నా, ఈ భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడవని తెలుసుకున్నా, నువ్వు చేతవాడి శక్తుల మీద అధికారం గలవాడని తెలుసుకున్నా, మంత్రకట్ల మీద అధికారం గలవాడని తెలుసుకున్నా, ఈ యొక్క మరి భారవతి ఇద్దరి మీద కూడా నువ్వు అధికారం గలవాడని నేను తెలుసుకున్నా. అందుకే ఇక ఏం పోయినా నీతోటే తప్ప నా కుమారుడు ఎక్కడో బాగుపడుడయ్యా. అందుకని ఇతని చేతవాడి శక్తులకు, ఈ బాణవాతిద్దులకు, ఈ చీకటి శక్తులకు, ఈ మంత్రకట్లకు, ఈ చేతవాడి శక్తులకు నువ్వే గొప్పవాడవని చెప్పి నేను విశ్వాసం పెట్టి వచ్చినాయా అని చెప్పి అప్పుడు ప్రభు దగ్గర వచ్చి బతిలాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రము. నేను అందుకే మరి అది ఎక్కడ వాని పట్టునో పడదోయును. చాలు, ఎక్కడైతే పడుతుందో అక్కడనే పడదోస్తుంది వాని మీద ఉండి. వాడు ఎక్కడ పడిపోతాడో వానికి అర్థమైతే లేదు. ఆ పిల్లగాడు అంటే ఆ పిల్లగాని మీద ఉండి వాడిని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. ఆ పిల్లగాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ లేస్తాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు. అంత ఆగమాగం గలిబిలి చేస్తూ ఉంది. ఎక్కడ పట్టునో అక్కడనే పడదోయును. దేవునికి స్తోత్రము. అప్పుడు వాడు నురుసు కారుసుకొని, ఏం కారుసుకొని? నురుసు కారుసుకొని కింద పడి మూర్ఛ రోగం కూడా తెప్పించిందట. ఎంత అన్యాయం అండి ఈ దయ్యం! ఇది మూర్ఛ రోగం కూడా తెప్పిస్తుంది. ఏం కారుసుకున్నాడు ఆయన? దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులు అడుగుతున్నాయి సారు. ఎందుకంటే చూడండి అక్కడ, అప్పుడు వాడు నురుసు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లు దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడుగుతే, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అని అప్ప వాళ్ళ చేత కాలే. దాన్ని వెళ్ళగొట్టమని దేవుని శిష్యులు ఎవరైతున్నారో ఆ శిష్యులను అడిగినట్ట. ఎందుకంటే మీరు శిష్యులయ్యా, మీరు 12 మంది శిష్యులు యేసుప్రభుతోటే ఉంటారు కదా, మరి ఆ యేసుప్రభు శక్తి మీకు కూడా ఉంటుంది.
జర నా కుమారునికి పట్టిన దయ్యాన్ని ఎలాగుట్టుండాయి అని చెప్పి తన శిష్యులను అడిగితే, ఓ అమ్మో ఇది పండ్లు కొరుక్కొని నురుసు గారుకొని కింద పడేస్తుంది, మీ లేపుతుంది, ఈ దయ్యాన్ని ఎలగొట్టాలంటే మా తోడు కాదని చెప్పి ఆ 12 మంది శిష్యులు అన్నారంట. ఆ 12 మంది శిష్యులు అన్నారు, ఎందుకయ్యా మీరు యేసుప్రభుతోటి ఉంటారు కదా, యేసుప్రభుకున్న పవర్ మీకు కూడా ఉంటుంది కదా, ఈ దయ్యాన్ని ఎలగొట్టే శాత కాదా మీకంటే, మా తోడు కాదు మీ శిష్యులు అన్నారా, ఎట్లా నీ కిందనే ఉంటారు కదా ఆ శిష్యులు, ఆ 12 మంది శిష్యులు నీ కింద ఉంటారు కదా, ఆ యేసుప్రభు అయినా ఒకటే, ఆయన తోటి ఉన్నవారైనా ఒకటే అని నేను విశ్వాసంతో పోయినా మీ వాళ్ళ దగ్గరికి. కానీ వాళ్ళు చేత కాదంటారు, వాళ్ళకి ఎంత మాత్రమే చేత కాదంటారు అది వెళ్ళగొట్టడానికి. దేవునికి స్తోత్రము. మరి ఎంతకాలము మీతో నుందును అన్నాడు. ఎంతకాలం మీతో నిందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. అవునా కాదా? నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్పారు. సరే బాబు ఎంతకాలం అయిందంటే ఇంతకాలం అయింది. అవునా, సరే బిడ్డ, ఇక నా శిష్యుల దగ్గర తీసుకుపోయినారు కదా, నా పవర్ నా శిష్యులో కూడా ఉంటుందో ఏమో అని మీరు తీసుకుపోయినారు. వాళ్ళు శాతగాలే, ఆ మూర్ఛి దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే శాతగాలే. సరే నా శిష్యుల సంగతి తర్వాత నేను చూసుకుంటా, కానీ ఇప్పుడు ఆ పిల్లగాని నా దగ్గర తీసుకురండి. అందుకనే ఇది పక్కకు పెడితే దేవుడు పలుమార్లు ఇటువంటి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రాండి బిడ్డ అంటున్నాడు, రాండి బిడ్డ అంటున్నాడు. మత్తయి సువార్తలో పిలుస్తలేడా? పిలుస్తూ ఉన్నాడు ఇటువంటి వారిని. మీకు విశ్రాంతి లేదు, ఇలాంటి దయ్యాలు బట్టి మీకు విశ్రాంతి లేదు, సమాధానం లేదు, మీకు ఐక్యత లేదు, మీకు నెమ్మది లేదు, మీకు సమాధానం అంటూ ఎప్పుడు కూడా ఉండదు మీ బతుకు, అంతే. అందుకనే మీకు ఆ సమాధానం ఉండాలంటే, మీరు సుఖపడాలంటే, మీకు ఏ టెన్షన్ ఉండొద్దంటే, మీ బుక్క మీ పేకి పట్టాలంటే మీరు నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. పిలుస్తలేడా? ఇప్పుడు అక్కడ పిలుస్తున్నారు చూడండి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. చూడుగా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తున్నాను. రైట్, అంతగానో పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి బైబుల్ హైదరాబాద్లో ఒక బైబుల్, రాయలసీమలో ఒక బైబులా, ప్రపంచ భూలోకములంతా అదే బైబుల్. ఈ మాటలు ఎక్కడున్నాయో ఈ భూలోకం అంతటా కూడా అవే మాటలు ఉంటాయి. ఇందులో ఒక మాటలు, అందులో ఒక మాటలు, ఇంకొక దాంట్లో ఒక తీరు మాటలు, అట్లా కాదు. అన్ని గ్రంథాలు వేరు, పరిశుద్ధ గ్రంథము వేరు. అన్ని గ్రంథాలు ఎక్కడ మోసం చేస్తాయో చెప్పలేం, కానీ పరిశుద్ధ గ్రంథం ఎక్కడా మోసం చేయదు. సత్యమైన గ్రంథం ఇది, అందుకని దీని పరిశుద్ధ గ్రంథం. కాబట్టి అన్ని గ్రంథాలు చదివి పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద ఉండొచ్చు అని చెప్పొచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు దీవించబడతారు, జ్ఞానవంతులు అవుతారు. దేవునికి స్తోత్రము. అందుకనే ఇలాంటి దెయ్యము ఇంత పని చేసిందా మిమ్మల్ని? మీకు సమాధానం లేకుండా చేసిందా? కొంత తాగుబోతు దెయ్యాలు ఉంటాయి, కొంత మూర్ఛ రోగం తెచ్చే దెయ్యం ఉంటుంది, కొంత సమాధానం లేకుండా తెచ్చే దెయ్యం ఉంటుంది, ఇంకా కొంత ఎయిడ్స్ రోగం తెచ్చే దెయ్యం ఉంటుంది, ఒకటి క్యాన్సర్ తెచ్చే దెయ్యం ఉంటుంది, ఇవన్నీ సమాధానం లేకుండా దెయ్యం మరొకటి ఉంటుంది. ఇవన్నీ రకరకాల దెయ్యాలు తయారవుతాయి. అందుకనే ఈ దెయ్యం పేరు ఏంది? మూగదెయ్యం. కాబట్టి మూగదెయ్యం అనడానికి రుజువు ఏంటంటే ఇది మాట్లాడకుండా సిచ్చి పెట్టే దెయ్యం. కొందరు తెలియనట్టు ఉంటారు చూడు, ఈ దెయ్యం. కాబట్టి ఇలాంటి దెయ్యము అందుకే నా దగ్గర వచ్చి ఆ దెయ్యము 1 నిమిషం 20వ వచనంలో వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. సరే, వాళ్ళు ఏమన్నా, దేవుడు ఏమన్నాడు? సరే బిడ్డ, మీరు మంత్రకాల దగ్గర పోయినరు, భూత వైద్యుల దగ్గరికి పోయినరు, ఇంకా దావకండ్ర పొట్టి పోయినరు, కానీ ఆ దయ్యాన్ని ఎవరికి వెళ్ళగొట్టే శాత కాలే, కానీ శిష్యులు కూడా వెళ్ళగొట్టే శాత కాలే. సరే పోనీ, ఇంత శ్రమలు మీరు ఎంత పడ్డ బాధలు అయిపోయింది, ఇప్పుడు నా దగ్గర తీసుకొని రండి, ఆ పిల్లగాడు ఎక్కడుండు, నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు తీసుకొని వచ్చిరి. మరి ఆ దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిల ఆడించను. అవునా కాదా? చూడండి అక్కడ
దయ్యము ఆయనను చూడగానే ఆ, వాని విలవిలలాడించి ఆ, వాడు నేల పడి ఆ. నురుసు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. చాలు వాడు, ఎందుకంటే దేవుని దగ్గర రావంగానే విలవిలలాడించి నేల పడి నురుసు కార్చుకొని కింద పడి, ఎంత అన్యాయము. ఆ పిల్లగాని ఎంత శ్రమలు పెడుతుంది, కింద పడేసుడు, లేపుడు, పండ్లు కొరుకుడు, నురుసు గారుకోసుడు, నురుసు గార్చుకొనుడు, ఇంత పని. అందుకనే ఇగో ఇటువంటి ఇబ్బందుల పాలవుతారు మీరు బతికినంత కాలం. బిడ్డలారా, మీరు నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తా. విశ్రాంతి ఉందని మీరు అనుకుంటున్నారు మీ దృష్టిలో, కానీ నా దృష్టిలో మీకు విశ్రాంతి లేదు. దేవుడు అంటున్నాడు, విశ్రాంతిని కలగజేస్తుంటాను ఇక్కడ, విశ్రాంతిని కలగజేస్తా. ఎప్పుడు? మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు విశ్రాంతినిస్తా, మీకు సమాధానమునిస్తా, మీకు ఆరోగ్యమునిస్తా, మీకు చేతవాడు ఉండదు, మంత్రక్రియలు వారవు, బాణవతిద్దలు పనిచేయవు, మీకు బెదిరించోడు ఉండడు. ఇవన్నీ మీకు అన్నీ ఇస్తా ఎప్పుడు? నా దగ్గరకు వచ్చినప్పుడు. కాబట్టి నా దగ్గర చూడండి, కోడి పిల్లలు ఎప్పుడే కానీ వర్షాకాలంలో ఆ చలికి వణకకుంటూ ఉండాలంటే, చిన్న చిన్న కోడి పిల్లలు అవి చలి పట్టకుండా ఉండాలంటే తన రెప్పల కింద జానుకోవాలి. కానీ మరి మనుషుల కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఒక ఆమె అంటుంది, దుర్గమ్మ మా ఎమ్మడి పడింది, అమ్మో దుర్గమ్మ మా ఎమ్మడి పడింది, దాన్ని మంచిగా చెప్తున్నా మళ్ళీ అంటది, లేకపోతే ఇంకో ఎల్లి అంటది, దాని ఇంటే పీనుగల్ల సప్పో తీసుకొచ్చి దాని బొంద మీద గాలబెట్టి వస్తా, ఇక మేము ఇవన్నీ బతకలేము ఇక అని చెప్పంటుంది. తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఒక ఆయన అంటుండు, నాకు తిక్క వచ్చింది అనుకో, ఈ ఫోటోలు అన్నీ తీసుకుపోయి కుప్ప కాలబెడతా, ఏ ఫోటోకి ఎన్ని ఉదిబత్తిలు కాల్చిన వేస్ట్ అంటున్నాడు. ఇన్ని ఫోటోలు పెట్టుకుని ఏమలాము? ఆసన బత్తిలు కాలవటం, ఊది బత్తిలు కాలవటం, ఈ చుట్టూరుగా గోడలకు అన్ని ఫోటోలు వేసినాం, ఏ ఫోటో చేసినా ఏమో లాభం లేదు. ఇక నాకు తిక్క వచ్చింది అనుకో, వాను కుప్పేసి కాలు పెడతాడు. అంత రిస్క్ పుట్టినా కూడా మళ్ళా ఆ పంది బురదలో బొరినట్టు ఆ బురదలనే బొరేస్తుండ్రు. కానీ ఎందుకంటే నిజమైనడు ఎవరో తెలుస్తలేదు ఇంకా జనాలకి. ఇప్పుడు మా పిల్లలు చూడు, వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డారు, రామని భార్య భర్తలు వచ్చారు, కానీ జనాలు వస్తారా? పోయి ఇది కాకపోతే ఇంకోటి. ఒక ఆయన మా దగ్గరికి వచ్చి, అయ్యా మా చిన్న పిల్లను స్లాబ్ కింద కూర్చొని పెట్టి మేము పని చేసుకుంటుంటే ఆ సటరింగ్ తీయంగా ఇంత చెక్క దానికే మిగిలిపోయిందట స్లాబ్కు. అది ఎంత తీసిండ్రో ఏం కాదో, అది అందలేదో, గోవేసుకుంటే అందలేదో, మేస్త్రిగాడు అసలు కర్రీ చేసేటప్పుడు సుత్తసారంతో బట్టి ఉడగొట్టుకుంటాడు వాడే అని చెప్పి ఇంత చెక్క వదిలిపెట్టేసింది. ఇంత చెక్క వదిలిపెట్టేసి పోయిన వాళ్ళు పోని మేస్త్రిగాడు కొట్టుకొని అసలు కర్రీ చేసుకున్నాడు, దాంతో ఏం పని మాకు అని. అయితే ఆ ఫోర్ని స్లాబ్ కింద కూర్చుని పెట్టి పని చేసుకుంటా అంటే అది కొట్టంగా పెట్టంగా ఎంత లూజ్ అయిందో దానికి శక్తి లేకుండా అయినట్టుంది. పోటుకున్న పోరు తలకాయ మీద పడిందా? మరి ఎట్లా పడింది? ఏదో మొత్తం మీద మొలగొచ్చింది. అది పక్క పెడదాం. మొలగొచ్చింది, ఈ తలకాయకి మొలగొచ్చింది. ఈ మొలగొచ్చిందని చెప్పి మా దగ్గర తీసుకొచ్చారు. అయ్యా దీనికి ఏం కాకుండా మా వైద్యం మేము చేసుకుంటాం, కానీ కొంచెం ప్రార్థన చేస్తారని చెప్పంటే ప్రార్థన చేస్తామంటే అలా భర్తుండే, గాడికి ఏం ప్రార్థన చేస్తావే, తీసుకుపోయి 40,000 కానీ 50,000 కానీ దవాఖాన చూపెట్టాలి, కానీ గా ప్రార్థన ఏం చేస్తుంది అని తీసుకుపోయారు. సరే మంచిది అనుకున్నాం. అన్ని పైసలు పెట్టినా పిల్ల దక్కలే, చనిపోయింది. ఎందుకంటే విశ్వాసంతో మేమన్నాం, కానీ ఆ విశ్వాసాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. దాని మీద విశ్వాసం వాళ్ళు కూడా పెట్టలేకపోయారు. ఎందుకంటే నమ్మటం వలన, ఎందుకంటే నమ్మేవానికి సమస్తం సాధ్యమన్నారు, కానీ వాళ్ళు నమ్మలే. నమ్మటం నీ వలన అయితే నమ్ముతున్న ప్రతి ఒక్కరికి అది సమస్తం సాధ్యం అయిపోతుంది, కానీ వాళ్ళు నమ్మలే. కాబట్టి ఇక్కడ వీళ్ళు నమ్మి తీసుకొచ్చారు. యేసు ప్రభు గొప్పవాడంట, ఈ యొక్క మూగందేయం బట్టి నా చిన్నుని బాగా చేస్తాడట అని తీసుకొచ్చారు, వాళ్ళ విశ్వాసం. కాబట్టి జనాలు ఏంటంటే దేవుడు అంటున్నాడు, మీకు ఎంత విశ్రాంతి ఉందని మీరు అనుకుంటున్నారు మీ దృష్టిలో, కానీ దేవుడు అంటున్నాడు, నా దృష్టిలో మీకు విశ్రాంతే లేదు. రండి, నా దగ్గరికి వస్తే మీకు విశ్రాంతిని కలుగజేస్తా, సమాధానం ఇస్తా, ఐక్యత ఇస్తా, అన్ని విధాల్లో నేను చూసుకుంటా. ఈ అపవిత్ర దెయ్యాలు భూతాలు ఇవన్నీ మీకు ఆవరించవు కూడా, మీ తరికేదావు అని చెప్తా ఉంటే రావటం లేదు. మనిషికి ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నాకు విశ్రాంతి లేదా, విశ్రాంతి ఉంది అనుకుంటుండ్రు వాళ్ళ దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో విశ్రాంతే లేదు. దేవునికి మహిమ. కాబట్టి
అక్కడ మరొకసారి అప్పుడైనా ఆ, ఇది వీనికి సంభవించి ఎంతకాలం ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండి వీనికి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్లలోను పడద్రోయను. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. చాలు దేవునికి స్తోత్రం. కాబట్టి 20వ వచనం నుంచి మళ్ళీ మీరు చూసుకోండి. అక్కడ వారి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొర్లుచుండెను. అప్పుడు ఆయన వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వానిని నాశనము చేయవలనని మరి తరంచగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోషును. ఏమైనా నీ వలనైతే మా మీద కనకరపడి మాకు సాయము చేయమనెను. హల్లెలూయా. మాకు సాయము చేయమనెను. అయ్యా, ఇంతకాలం నా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాయా, దవాఖానలకు చూపించిన, భూత వైద్యుల దగ్గరికి చూపించిన, మంచి మంచి మంత్రకాల దగ్గర చూపించిన, నా డబ్బులు పోవడే తప్ప నా కుమారునికి నయ్యం ఇవ్వాలి చేయలే. ఎందుకంటే మరి ఈడికి ఎట్లా వచ్చినావు? ఈడికంటేనా నువ్వు నిజమని దేవుడు అని తెలుసుకున్నా, నువ్వు అద్భుత కార్యములు చేయవడని తెలుసుకున్నా, ఈ భూమిని ఆకాశమును కలగజేసిన దేవుడు అని నేను తెలుసుకున్నాయ్యా. ఈ భూలోకమునే నువ్వు కాపాడుతున్నావు అని నేను ఒకరి ద్వారా తెలుసుకున్నా. అలాంటి అంత కార్యం చేసిన దేవుడవు నా కుమారులో ఉన్న దయ్యం నువ్వు వదలగొట్టవా అని ఆ నమ్మకంతో నీ దగ్గరికి నేను వచ్చినాయా అని దేవుని బతలాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మనికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. సాధ్యమే అని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రము. నువ్వు నమ్ముతున్నావా బిడ్డ? ఎందుకంటే నువ్వు నమ్ముతూనే కార్యం జరుగుతుంది. మరి నువ్వు ఈ పిల్లగానికి నువ్వు తండ్రివి, నీ పిల్లగానికి పట్టింది దయ్యం. ఏం దయ్యం ఇది? మూగ దయ్యం. మరి ఎందుకంటే ఇక్కడ నువ్వు నమ్ముతున్నావా, నేను నమ్ముతున్నాయా? ఏమని నమ్ముతున్నావు? ఏమన్నా ఈ యొక్క సర్వ భూలోకానికి నువ్వు సృష్టికర్తవని నమ్ముతున్నా. ఇంకేమని నమ్ముతున్నావు? ఏం లేదయ్యా, ఎందుకంటే తేళ్ల మీద, పాముల మీద, శత్రు బలవింత మీద, చేతవాడి శక్తుల మీద, అపవిత్రాత్తుల మీద, చీకటి శక్తుల మీద, మంత్ర క్రియల మీద నువ్వు గొప్పవాడవని నమ్ముతున్నాయా? నువ్వు అంత చేసే దేవుడవు, నా కుమారుని పట్టే దెయ్యం అది కూడా వదలగొడతావని నేను నమ్ముతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రము. ఆమేన్. అందుకని అక్కడ 24వ వచనంలో వెంటనే ఆ చిన్నవాని తండ్రి మరి నమ్ముచున్నావా నాకు అపనమ్మకం ఉండకుండా సాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. అపనమ్మకం లేకుండా సాయం చేయమని బిగ్గరగా చెప్పినప్పుడు అక్కడ మరి ఇంకా జనులు గుంపులు కూడి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చిన యేసు చూచి మరి మూగ అయిన చెమిటి దెయ్యం ఇది. హల్లెలూయా. ఏం దెయ్యమమ్మా? చెమిటి దెయ్యం. మూగ అయిన చెమిటి దెయ్యం వారిని విడిచి వదిలిపోమని, ఇంకా వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. ఏం చేశాడు? అపవిత్రాత్మ ఆ దెయ్యమును ఏం చేసిండు అమ్మా? వెరీ గుడ్. ఆ దెయ్యమును గద్దించిండు. దెయ్యమా, ఎంతకాలం నువ్వు ఈ చిన్నోని యొక్క బాడీలో ప్రవేశించినావు, వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టినావు, వాళ్ళ కుటుంబాన్ని తాగమాగం చేసినావు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు, కానీ ఇప్పటి నుంచి ఉండొద్దని చెప్పి ఆ అపవిత్రమైన ఆ దెయ్యమును ఏం చేసిండు? గద్దించిండు. సైతానాన్ని ఇక్కడికి పో అని చెప్పి గద్దించను. అప్పుడు అది కేక వేసింది. కేక వేసి వాని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. కేక వేసి వాని విలవిలలాడించి పొయ్యముంగట విలవిలలాడించి కాళ్ళు దానుకొని, చేతులు దానుకొని, ఓ నన్ను ఎలగొడుతువా యేసయ్యా, ఈ బాడీలో ఎంతకాలం ఉన్నా, ఈ పూరని మీద ఎంతకాలం ఉన్నా
అయ్యా సర్వోన్నతుడు అనే దేవుని కుమారుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఈ పోరగాని నేను ఒక ఇల్లు లెక్క చేసుకున్నా, ఈ పోరగాని బాడీలో ఉన్నా, నేను ఎవరు తెలియకుంటున్నా, వీళ్ళని ఆగమాగం చేద్దామంటే నువ్వెక్కడికి వెళ్ళి వచ్చి నన్ను గద్దించి నన్ను ఎల్లగొడుతావు అని చెప్పి అది పొయ్య ముంగట కాలు చేతులు తన్నుకొని విలువలు లాడించి అది వెళ్ళిపోయింది. దాని బలుపు చూడు ఎంత ఆగం చేసిందో ఎంతకాలం. అదే కనుక యేసయ్య దగ్గరికి రాకపోతే అది పోతుండేనా? అందుకనే ఇప్పుడు మా వాళ్ళు చూడ, ఎందుకంటే ఇంతగానం అది చేసినప్పుడు మరి ఆడికి పోయి మేము ఎందుకు అది కావద్దు అన్నట్టుగా వాళ్ళ విశ్వాసమును బట్టి ఇలా ఇక్కడికి వచ్చిండ్రు. అపవిత్రాత్మలు ఎన్ని పోయినా ఫోటో చూడడు అయితే కళ్ళారా చూసిండు, లేకపోతే వానికి మెసులితే ఉరికి ఆ భువనగిరిలమ్మ కాడ వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళు. కానీ ఆ రోజు కానీ ఇక్కడికి రాకపోతే వానికి 20,000 టోపేద్దరు వాళ్ళు, కనీసం 20,000 టోపేద్దరు. ఆడు బసంచిపా ఇక అక్కడికి వెళ్ళి వాడు అమ్మ ఏడ ఇట్లుందా అనుకుండు అప్పుడు. దేవునికి స్తోత్రము. కాబట్టి అదేవిధంగా మరి వదిలిపోయాను మరి అంతటా వాడు ఆ యొక్క సచ్చినవని వలె ఉండెను. అవునా కాదా? వాడు సచ్చిన వాడే ఉండను, విలవిలు ఆడిపోయి ఆ దెయ్యం విడిచిపెట్టిపోయినప్పుడు కొంచెం శ్వాస తప్పి పడినప్పుడు ఓ మిగతా వాళ్ళు అనుకుంటుండట, ఓ యేసయ్య ఏం చేసిండు, ఏం చేయలేదా? ఏం చేయలే యేసయ్య, ఎందుకు చేయలే? అగో ఆ దెయ్యం పోతుంది అగో ఆ పొరడు ఎట్లా పడిండో, వాడు సచ్చిండో బతికుండో తెలుస్తలేదు. ఇక యేసయ్య ఏం బతికిచ్చిండు? వాడు ఏం వల్ల పడి ఉండేను? సచ్చినవని వలె పడి ఉండెను. అంటే ఎట్లా ప్రజలకేమో వాడు చచ్చిపోయాడు, ఇంకా యేసుప్రభు ఏం చేసిండని చెప్పి వీళ్ళు అక్కడ గునుగుడు పాల్కొక్క మాట జనాలు. ఈడేమో అది వెళ్ళిపోయినందుకు కొంచెం అది మీదికి వెళ్ళిపోయినందుకు కొంచెం బరుగనేది పోయి కొంచెం శోసపోయినట్టు ఈ పొరడు పడితే వాళ్ళేమో యేసయ్య ఏం చేసిండు, ఆడు ఉన్నదే మొత్తమే చచ్చిపోయిండు, యేసుప్రభు ఏం చేసిండు అను. ఎందుకంటే వాడు సచ్చిన వాళ్ళే పడి ఉన్నందుకు ప్రజలు అపార్థం చేసుకున్నారు. అదేదో మీదికి వెళ్ళిపోయి కొంచెం మన బరువు మోసుకొచ్చి తోచుకుని అక్కడ ఎత్తేసి అమ్మ అని జర అలస్తరు తీసుకోమా. అందుకే వీళ్ళు కూడా జర ఆ మీదికి వెళ్ళిపోయినందుకు కొంచెం శోసపోయినట్టు వండినందుకు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడు. యేసుప్రభు ఏం బతికిచ్చిండు? దేవునికి స్తోత్రం. అదేవిధంగా గనుక అనేకులు చాలు ఇది దేవుని బంధం చేశాడు. కాకపోతే ఏంది మరి అనేకులు చనిపోయారు అని చెప్పి అనుకున్నారు. దేవుని ఎగతాళి చేసినట్టే కదా. మరి ఇప్పుడు అలా కన్నం కూడా లేస్తే వీళ్ళు సిగ్గు కదా. మన కన్నం కూడా లేస్తాడు. మరి అప్పుడు ఏమైపోతారు వీళ్ళంతా? అప్పుడు వీళ్ళే పచ్చగా అయిపోతారు, ఆశ్చర్యపోతారు. కాబట్టి అందుకని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు జనాలు అంటే, దేవుడు ఏం చేసిండు, ఏం చేస్తాడు దేవుడు, అదేం చేస్తాడు, ఇదేం చేస్తాడు. దేవునికి స్తోత్రము. ఇవన్నీ వాళ్ళకు ఒక్కొక్క చిన్నపిల్లలాటగా. అయితే యేసు వాని చెయ్యి పట్టి సపట్లు కొడతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అంతా ఇప్పుడు పచ్చగా కావాలి. ఇక వీళ్ళంతా పచ్చగా కావాలా. వీళ్ళంతా ఏమైపోయారు? ఇప్పుడు చచ్చిపోయాడు. యేసుప్రభు ఏం బతికిచ్చిండండి? ఆ దెయ్యం ఏమేలా కొట్టిండు? వాడిని చేయబట్టి లేపి కూర్చొని పెడితే ఇప్పుడు అమ్మ అంతేనా అయిపోయా. వీళ్ళంతా కూడా ముక్కు మూసుకున్నారు, నోరు మూసుకున్నారు మమిలిగా. యేసుప్రభు మనం ఏందో అనుకుంటాం కానీ యేసుప్రభు గొప్పగా ఆ దెయ్యంని వెళ్ళగొట్టిండు. అయితే ఆయనే శక్తి గలవాడు. అప్పుడు ఒప్పుకున్నాను. నిజంగా చచ్చిపోయింది అనుకున్నాం. యేసుప్రభు చేయబెట్టి పిల్లగాని లేచి కూర్చొని పెట్టిన తర్వాత లేచి కూర్చున్నాడు. సజీవ మంచి యొక్క అందరూ పరిచయం అయిపోయారు. మన దేవుని అపార్థం చేసుకున్నాం, దేవుడి శక్తి లేని కూడా అనుకున్నాం. యేసుప్రభు అని అంటే మనం ఇప్పటిదాకా లెక్క చేయకుంటున్నాం, కానీ యేసుప్రభే కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అమ్మ ఇలాంటి విషయంలో మరి చాలా చాలా ఎన్ని ఉన్నాయని చెప్పంటే, దేవుడు చేసినవి చెప్పలేనని ఉన్నాయి, దేవుడు చేసినవి కొన్నే ఉన్నాయి అనడానికి లేదు, లెక్కలేనని ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మొక్కల ప్రార్థన చేసుకుందాము. దేవునికి మహిమ. యేసయ్య చిన్న మొక్కల పెద్ద మొక్కల పెద్ద మొక్కలే. దేవునికి మహిమ. మన శక్తి లేకుండా వచ్చి ఆయన కూడా మొక్కల మీద ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నామం నిమిత్తం దేవానికి స్తోత్రములు. యేసయ్య నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు, దేవానికి మహిమ. హల్లెలూయా. స్తుతి దేవా.
శృతిదేవ ఎవరైనా ప్రార్థన చేయగలిగితే ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయవలసిందిగా దేవా. స్తోత్రం స్తోత్రం. నీ దాసుల వండి మాట్లాడవయ్యా. నీ చెంతకు వచ్చిన ఏ ఒక్కరిని త్రోసివేసే దేవుడో కాదు నాయన. అవును తండ్రి, ప్రయాస మోసుకొని సమస్తం భారం మోసుకొని నా యొద్దకు రమ్మంటున్నావు యేసయ్య. అయా వచ్చిన ప్రతి ఒక్కరికి విశ్రాంతిని ఇస్తానంటున్నావు యేసయ్య. విశ్రాంతిని కలుగజేసే దేవా నీకు స్తోత్రములు దేవా. యేసు ప్రభువా నాయన, నీ చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు కనుకరించి జాలి చూపి ప్రేమతో కనికరించండి, మన్నించండి ప్రభువా. నీ కృపలో భద్రపరచండి నానా. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగనే నాయన అవును ప్రభా, దయ్యము పట్టిన వ్యక్తిని చెంతకు తీసుకొచ్చినప్పుడు ప్రభా శిష్యుల వల్ల కాలేదు ప్రభా. అవును తండ్రి యేసయ్య. అయా నాయన విశ్వాసముతో ప్రార్థించలేదు ప్రభా నీ శిష్యులు ప్రభా. అయా ఎంతకాలము సయుద్ధును ఎంతకాలం మీతో ఉంటానని వాక్యము సెలవిచ్చిన దేవా. అవును తండ్రి నాయన, కొంతమంది ఎగతాళు చేసిన వారు ఉన్నారు కానీ ప్రభువా, చనిపోయినదని అనుకున్నారు కానీ ప్రభువా నాయన మీరు చేయి పట్టి లేపినారు తండ్రి. ఎంత గొప్ప ఆశ్చర్యకరం జరిగించావు ప్రభువా. అయ్యా దయ్యములు పట్టిన వ్యక్తిని ప్రభా ఎంత విలవిలలాడించిందో దయ్యము ప్రభా, విలవిలలాడించి నాయన వెదిలిపోయినది ప్రభువా. నాయన అది నీ వల్ల సమస్త సాధ్యము ప్రభువా. యేసయ్యా నాయన, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం వారి జీవితంలో జరిగించిన గొప్ప దేవుడా, మంచి దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ప్రభువా. నాయన విలవిలలాడించి నాయన దయ్యం వదిలిపోయిందని వాక్యము చెలవిస్తున్నాయి. దాసుల నుండి మీరు సూటిగా మాట్లాడారు ప్రభువా. మమ్మలను నాయన సరిచేసిన నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ పైన విశ్వాసం ఉంచుమంటున్నావు ప్రభువా. అయ్యా నీ మీరు నమ్మిన వేళ ఆశ్చర్యకారం చూద్దరని వాక్యము చెలవిస్తున్నది తండ్రి. అవును ప్రభా, మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మా పట్ల నువ్వు కనికరించే దేవుడు నాయన. నాయన నీ కాలు మొక్తయ్యా. అయ్యా దయ్యం పట్టిన వ్యక్తిని నాయన అయ్యా సొమ్మసిల్లి పడిన వాడిని ప్రభా ఆశ్చర్యపోయారు, చనిపోయిందని అనుకున్నారు కానీ ప్రజలు ప్రభా నువ్వు అని చేయి పట్టి లేవనెత్తావు ప్రభువా. నాయన నా తండ్రి యేసయ్యా, నువ్వు మా పట్ల ఆశ్చర్యకరం చేశావు ప్రభువా. నాయన నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా ఎవరిని కాదనే దేవుడు కాదు నాయన. అయ్యా వారి పట్ల వారి కుటుంబం పట్ల లేవనెత్తే బలపరిచే దేవుడు నాయన. నీ దాసురాల్ని మరుగుపరుచుకున్నయ్యా. ఏడంతలనంత ఆత్మ అభిషేకముతో నింపండి ప్రభువా. అయ్యా ఏడంతల అనంత ఆత్మ అభిషేకముతో నీ దాసుని ప్రభువా, నీ దాసురాలని సిలువ చాటుకు మరుగుపరచుకోండి అయ్యా. అయ్యా నీ దాసుల వంటి మరి మాట్లాడిన నీ మాటలను బట్టి మా హృదయాలను అయ్యా నీ హృదయాలను నింపుకొని నమరు వేసే నాయన వ్యక్తులుగా మేము మలచబడుటకు నీ కృపని సహాయము దయచేయి. పరిశుద్ధ ఆత్మదేవా, దేవుడా, పరిశుద్ధ ఆత్మ తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, జాలిగల తండ్రి యేసయ్యా, యేసు ప్రభువా నీకు స్తోత్రము 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 స్తోత్రములు ప్రభువా. అయ్యా మాతో మా అందరితో మీరు సూటిగా స్వయంగా మాట్లాడినారు తండ్రి. అయ్యా మాతో మాట్లాడండి ప్రభా. పెరుగుతనం అనే ఆత్మను మీకు ఇయ్యలేదు అంటున్నావు ప్రభా. పెరిగితనం ఆత్మ కాదు ప్రభా. విశ్వాసముతో నాయన నీ వైపు కనులెత్తి చూస్తున్నా, విశ్వాసముతో ఎదురు చూస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో మేము ఆశతో వచ్చిన ఆశగొడ్డ ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు నీ దాసులతో ఉండి మీరు మాట్లాడిన మా కొద్ది మాటలు మా హృదయాల్లో ఫలించేలాగా నెమరు వేసుకుంటూ నాయన ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టుడు కాదు కానీ ప్రభువా నీ వాక్యం ఆ హృదయంలో నమరమేసుకుంటూ అనైనా నీ మాకు ఆహారం అనే వాక్యాన్ని మీ దాని దాసుడు బోధించారు ప్రభువా. ఆ వాక్యం ఆ హృదయంలో నమర వేసుకుంటూ నాయన ఫలించే కొమ్మలాగా నాయన వర్ధిల్లుచు నాయన ఇద్దరికి వెలుగులాగా, ఇద్దరికి ఆశ్చర్యకరంగా, మాదిరికరంగా, అనేకులకు మాదిరికరంగా నీ నామయకరంగా దేవా మేము జీవించలాగిన సాయం దయచేయమని వితవన్న వాక్యం హృదయంలో ఫలింప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని మిక్కిరి బతిమలు ఆడుకొనిచున్నాను ప్రియ పరలోకమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వాక్యమైన బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థలు జరుగుటకు వారి వారి కోరికలు నెరవేర్చబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, యేసు రక్తమే జయం. కూర్చో.